అసలు ఏం జరిగింది నిన్న? అంటే ఇంత కఠినంగా మహిళల మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళకే కరెక్ట్ కావాలి సార్, పోలీసులకే కరెక్ట్ కావాలి. మేము సామ్రాజ్యంగా మాకు ఇంతకుముందు జీతం రాకపోతే కూడా మాట్లాడి లెటరే ఇచ్చిపోయినాం సార్. ఎప్పుడూ ధర్నాకి ఎక్కలేము మేము కేసీఆర్ సార్కు మాట ఇచ్చిన ప్రకారంగా ఏ రోడ్డు ఎక్కుతలేమో, ఏ ధర్నా చేస్తలేము. వినతి పత్రాల మీదనే మాకు ఏ ప్రాబ్లం ఉన్నా వినతి పత్రాల మీదనే అయిపోయినాయి. ఈ సార్ వచ్చినాక మాకు అట్లా జరగట్లేదు, జీతం రావట్లేదని మొన్న 3 months కింద వచ్చి లెటర్ ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఎందుకంటే సమావేశాలు జరుగుతున్నాయి, మళ్ళీ మనకు జీతం కూడా వేస్తా అని వేసిండు సార్. 30 తారీఖు పడేది, ఫస్ట్కి పడేది, కానీ కొంతమందికి పడే కొంతమందికి పడలేదు. జీతాలు కూడా కరెక్ట్ టైంకి వేయట్లేదు, వేస్తుండు. మేము లెటర్ ఇచ్చిన 3 నెలల క్రితము లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత పడ్డది 5 తారీఖు పడేది, 30 తారీఖు పడేది. 30 తారీఖులో నా పిఎస్సీలోనే 36 మందికి పడేది, 27 మందికే పడింది. కాబట్టి 27 మందిగా పడింది. కాబట్టి ప్రతి నెల ఇట్లనే జరుగుతుంది కదా. మేనిఫెస్టోలో 1500 జీతం ఆయన పెట్టిండు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాడు కదా. అవిటి మీద లెటర్ ఇచ్చేసి వద్దాం అన్నట్టుగా వచ్చినాం సార్. వచ్చి మేము అక్కడ గేట్ ముందు, కమిషనర్ ఆఫీస్ గేట్ ముందు అందరం నిలబడినాము. పోలీసు వాళ్ళు కూడా నిలబడారు. అమ్మ ఇక్కడ నిలబడద్దు అంటే అందరం కూర్చున్నాము. అందరు ఆశాలు వచ్చేంత వరకు ఇక్కడ ఆడ కూర్చోవాలనుకున్నాము. లేవండి ఇక్కడ ఉండొద్దు అంటే, సార్ మేము 12 గంటల వరకు ఉంటాం సార్. 12 తర్వాత మేము పక్కకు జరుగుతాం. ఒక్క నిమిషము 12 దాటి ఒక్క మిల్లు మీదకి పోయినా కానీ మేము లేస్తాం సార్ అన్న కానీ వినకుండా మా అన్నలను అరెస్ట్ చేసిరు, తీసుకుపోయారు. మా సంతోష్ అక్క సార్ ఒక్క 5 నిమిషాలు టైం ఇండే సార్, 5 నిమిషాలు టైం ఇస్తే మేము పక్క జరుగుతాం సార్ అంటే, ఆ పోలీస్ అయినా చెయ్యి వేసి మా సంతోష్ అక్కను దొబ్బడం వల్ల ఆమె నా మీద పడి, నా మీదకి వెళ్ళి కింద పడింది. ఆమె నేను లేకపోతే ఆమె నెత్తి వలిగి చచ్చిపోయేది. నిన్న మా ఆశ సంతోషక ఇంత కఠినంగా ఏంటి? ఆశా వర్కర్ల మీద ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు అడిగినాయి కదా మీరు చెప్పేది. ఆయన చెప్పినదే, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను అడగడానికే వచ్చినాం. ఆయనకేంది మేము చేయించుకుంటాము. ఆ రేవంత్ సార్ ఏం చేసిండు? రెడ్డి బుద్ధి చూపించుకున్నారు. రెడ్డిల పాలన ఎట్లా ఉంటుందో చూసుకోండి అన్నట్టుగా రెడ్డి బుద్ధి చూపించుకుంటూ పోలీసులతో. పోలీసులు మా మీద చేయడం వల్లనే మేము ఆశలము రెచ్చినాము. అప్పటిదాకా సామ్రాజ్యంగా ఉన్నాం. మీరు కొట్టిరని చెప్తా ఉన్నారు వాళ్ళు. మేము కొట్టడమా? ఆ సార్ ఎస్ఐ సారు అక్కను మీదికి ఎక్కిస్తుంటే, సార్ ఆగండి సార్ అని అంటే, ఎక్కువ అన్నాడు ఆయన. ఎక్కువ అనడం వల్ల మా ఆశా వర్కర్ చెంప మీదకి కొట్టింది. అది కరెక్ట్ కాదు. మరి లంజ అన్నాక ఊకుంటే మా చెప్పండి సార్. చేసుకున్న భర్తనే లంజ అంటే పడతలేం. వాడేవాడు మమ్మల్ని నాన్న నీకి వాడు అన్నాడు కాబట్టి మా ఆశాక దెబ్బేసుకుంది, చేయేస్తే సార్ లైవ్లో చూడండి, ప్రతి టీవీ ఛానల్ వస్తుంది, ప్రతి ఫోన్లలో వస్తుంది. ఆ ఒక్క దెబ్బ కొట్టినందుకు ఎంతమంది పోలీసు వాళ్ళు కొట్టిరు? పోలీసు వాళ్ళు ఆడవాళ్ళని కొట్టవచ్చు, కానీ ఆడవాళ్ళు పోలీసు వాళ్ళని కొట్టొద్దా? ఇది ఎక్కడి న్యాయము? అది రేవంత్ సార్. మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అక్కడ, లేకపోతే వాళ్ళు కూడా లేరు? మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. కానీ సార్ జెంట్స్ ముందు ఎంత లావుగా ఉన్నా, ఎంత హుషారున్నా ఆడామె కూడా గెలవదు సార్. మేము లేడీస్తోని తప్పించుకున్నాం, కానీ మగ పోలీసులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం వాళ్ళు పట్టుకోకూడదు. మరి అది రేవంత్ సార్ తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు రేవంత్ సార్ పర్మిషన్ అయ్యిందని పోలీసులు అంతా దౌర్జన్యం చేయడు కదా. మా ఆశల మీద దౌర్జన్యంగా చేసాడు కదా. ఆ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేస్తాడా, డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాడా? మాకు న్యాయం జరగాలి. ఆశాల మీద దౌర్జన్యం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరగాలి. సార్ రేవంత్ సార్, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు 1500 జీతం ఇస్తా అన్నావు, ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నావు. కాబట్టి అవి అడగడానికే వచ్చినాము. ఇంత దౌర్జన్యం చేస్తాం అనుకోలేదు. అరెస్టులు చేస్తా ఉన్నారు కదా ఈరోజు. అది కూడా మాట్లాడతా సార్. నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. మా అక్క పడిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతామని సార్ హైదరాబాద్ అంతా తింపి తీసుకుపోతానే ఊరు సార్. నేను నిలబడి ఇట్లా వెనక చూసినాక ఎల్బీ నగర్ బోర్డు కనబడ్డది. ఏంది? మెట్రో ట్రైన్ది బోర్డు కనబడి, అరే మనం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాం కదా, ఇక్కడ ఎందుకు తీసుకుపోతుర్రు అనేసి, ఏడికి తీసుకుపోతుర్రు అంటే హాస్పిటల్ కానీ. ఇక్కడ ఏడుంది హాస్పిటల్? నువ్వు తీసుకుపోతావా హాస్పిటల్ తీసుకో, లేదంటే నేను బయట దుంకుతాని. నా కాల్ ఇదే డ్రెస్ సార్, ఇదే డ్రెస్ మీద ఉన్న ఈ కాల్ తీసి ఇట్లా బయట పెట్టి నేను దుంకపోతే అప్పుడు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నేను ఇట్లా వెనక మరి చూసి దిగుండ్రా అన్నాడు. అంటే హాస్పిటల్ అంటే మాకు తెలియదా? హాస్పిటల్ ఏరియా తెలియదా మాకు? అటు ఇటు చూసినాకల్లా పోలీసు వాళ్ళే ఉన్నాయి. నువ్వు హాస్పిటల్ తీసుకుపోతాను, వీడికి ఎందుకు తీసుకొచ్చినావు? మంచి మర్యాదతో ఇప్పుడు నువ్వు తీసుకోవా? నేను ఈయన్నే ఇప్పుడు ఊరికి రోడ్డు మీద దేనికన్నా తలిగి సస్తా అని అంటే, అప్పుడు అక్కడున్న పోలీసు వాళ్ళు సేవ్ చేసారు సార్. మాకు చాలా హెల్ప్ చేసారు అక్కడున్న పోలీసులు. కానీ కోటిల్లో ఉన్న పోలీసులు అంత దౌర్జన్యము, అంత అన్యాయం అయితే మాకు అక్కడ చేయలేదు. మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టే బదులు ఆ జీవో ఏదో ఇస్తే అయిపోతుంది కదా. మేము అడిగేది కూడా అదే సార్. ఆడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా నేను అంత లొల్లి వేస్తేనే అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లు ఎక్కించారు. కొంతమంది హుషారు లేరు,
అందు గురించే నేను అక్కడనే ఉన్న తర్వాత ఏం చేసారు ఆ పోలీసు వాళ్ళు కూడా పైకి రండమ్మా పైకి వచ్చి మాట్లాడండి అదేదో అన్నారు సార్ అది రాసుకుంటాము అనేసి అన్నారు అంటే మేమను సార్ మా అక్క పడిపోయింది మా అక్కని హాస్పిటల్ తీసుకో అక్క లేచి మాట్లాడేంత వరకు మేము ఈయన కూర్చుంటాం అంటే వాళ్ళు ఏమన్నారు అమ్మ మీరు లోపలికి రండి అమ్మ ఎండ సార్ ఎండనక వాననక బగ్గనక మేము చేస్తున్నాం ఈ ఎండలోనే కూర్చుంటాం సార్ మేము ఎక్కడికి రామని కఠినంగా కూర్చొని అక్క నుంచి ఫోన్ వచ్చి అక్క మాట్లాడుతుంది లేచింది అనేంత వరకు మేము అక్కడి నుంచి లేవలేం సార్ ఇదంతా ఆడోళ్ళ మీద ప్రతాపం చూపించేవారు ఆయన నోరు నుంచి అన్నాడు కదా అది నోరే కదా అదేమి ఆ మురికి కాలువ అయితే కాదు కదా ఆ మాట ప్రకారం మాకు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ ఆయన ఇస్తే అయిపోతుంది కదా ఇది అంతేందుకు ఇదే సార్ మా డిమాండ్ మరి లోపల ఏంది పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళిద్దరు పరిస్థితి అంటే సంతోష్ అక్క కొంచెం కోలుకుంది సార్ ఆమె ఇన్నింటి వరకు నేను నిన్న నైట్ 10 గంటల వరకు ఇక్కడనే ఉన్నా సార్ ఇక్కడ నుంచి నైట్ పోయినా మళ్ళీ ఇప్పుడు పొద్దున అక్కను చూద్దామని నేను వస్తుంటే కూడా అన్ని డ్రెస్సులు ప్రతి పోలీస్ స్టేషన్లో సార్ మమ్మల్ని నిన్న అరెస్ట్ చేసినాక రాత్రి 10-11 గంటలకు ఇంట్లోకి పోయినాక కూడా రాత్రి పూట పక్కల పండుకున్న వాళ్ళని లేపుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిరు ఇది ఎంత పార్టీ న్యాయము పోలీసు వాళ్ళకైనా రేవంత్ రెడ్డికైనా రెడ్డి బుద్ధి చూపిస్తున్నావు నువ్వు నైట్ మేము నిన్న అరెస్ట్ చేసినాక ఇవాళ మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినావు ప్రతి పోలీస్ స్టేషన్లో మా ఆశాలను ఎందుకు తీసుకొని పెట్టినవాడ ఇవాళ మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం మేము సామ్రాజ్యంగా పోదాం అనుకున్నాం రేవంత్ సార్ కానీ నువ్వు ఇంకా మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతున్నావు ఇంకా పోలీస్ స్టేషన్లో పాలు చేస్తున్నావు కాబట్టి ఇంతకింత మేము తీర్చుకుంటాం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మీరు చెల్లిస్తేనే ఇది మంచిగా పబ్లిక్ బాగుంటుంది కానీ నీ వల్ల మా పబ్లిక్ నష్టపోతారు ఎందుకు తెలివి వస్తలేదు వీళ్ళు ఎంతవరకు చేస్తుర్రు ఏం చేస్తుర్రు తెలివి వస్తలేదా ప్రతి విలేజ్కి వెళ్ళు ప్రతి జిల్లాకి వెళ్ళు ప్రతి విలేజ్లో కనుకో ఆశా వర్కర్ ఏం పని చేస్తున్నది నువ్వు ఏసీలో కూర్చున్నావన్నా ఏసీ వేసుకొని కూర్చున్నావు ఏసీ కార్లలో కూర్చున్నావు మాకు మేనిఫెస్టోలో పెట్టిన జీతం ఇవ్వడానికి వస్తలేదా హెలికాప్టర్లు ఎక్కిపోతున్నావు కదా ఢిల్లీకి పోతున్నావు కదా మాకు మీరు పెట్టిన డిమాండ్లే మాకు ఇచ్చేసేళ్ళు అవిటికి వెళ్ళడానికి వస్తుంది మాకు ఆశాలకు ఇవ్వడానికి రావట్లేదా ఇవ్వాలి ప్రతి ఆశకు చెల్లించాలి ఆశా వర్కర్లు ఎంతమంది చనిపోయారో ఆ కుటుంబాలను తెలుసుకోవాలి రేవంత్ అన్న తెలుసుకొని ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి నువ్వు మమ్మల్ని వాళ్ళ సంవత్సరం విజయోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు కదా మరి పక్క నుంచి ఇంత జరుగుతూ ఉంటే నిన్న సాయంత్రం విజయోత్సవ సభలకు వెళ్ళింది కదా రేవంత్ రెడ్డి మరి అదే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయించి పోలీసు వాళ్ళతో కొట్టిపించండి అన్ని విజయోత్సవాలు జరుగు అదే సార్ తెలుగు తల్లి నిలబెట్టిండు ఏం తెలుగు తల్లి నిలబెట్టిండు సార్ మన తెలుగు తల్లి చేతిలో బతుకమ్మ ఉందా సార్ ఏం పెట్టినావు సార్ ఏం తెలుగు తల్లిని పెట్టావు సార్ తెలుగు తల్లి బొమ్మనేనా మీరు పెట్టింది ఓ టాములు చేపించుకున్నావు ఏంది మహిళా గ్రూప్లను బస్సులలో ఎక్కించుకొచ్చుకున్నావు కదా ఆ మహిళా గ్రూప్లు ఎడకెళ్ళొస్తారు ఆ మహిళలు అంత ఆరోగ్యంగా ఏ విధంగా ఉన్నది ఆశ చేయడం వల్ల ఉంది పక్క తెలంగాణ తల్లికి ఏమో విగ్రహం పెట్టి ఇప్పుడు ఇక్కడేమో ఉన్న ఆడవాళ్ళని ఇట్లా కొట్టడం అనేది కరెక్టేనా ఒక దిక్కల ఆడవాళ్ళని తీసుకొచ్చామో తెలుగు తల్లిని నిలబెడతావు ఒక దిక్కలి పోలీసు వాళ్ళని పెట్టామో ఆశాల మీద దౌర్జన్యం చేపిస్తావు ఇది ఎంత పార్టీ న్యాయం అవుతుంది రేవంత్ అన్న నీకు ఏం అడగదలుచుకున్నాం ఫైనల్ గా మరి మేము ఫైనల్ గా ఏం అడగదలుచుకున్నామా ఆయన రేవంత్ గారు పెట్టిందే మేనిఫెస్టోలో 1500 జీతం ఇస్తా ఉద్యోగ భద్రత కల్పిస్తా అని ఆయన అన్న మాటనే ఇవ్వడానికి వచ్చినాం 15,000 కాదు 18,000 జీతం ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నాడు ఆయన ఫిక్స్డ్ జీతం ఇస్తా అన్నాడు ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడు అందు గురించి అవి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం కానీ మేము ధర్నాలకు రాలే ఒకరు ఇల్లు దోసుకురాలే ఒకరు కొంపకు దోసుకురాలే ఆయన ఏమన్నా బ్యాంకులలో డిపాజిట్ ఉన్న డబ్బు కూడా దోసుకురాలే మా మీద కేసులు పెట్టడానికి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఉద్యోగాలకు వెళ్తారా మళ్ళీ లేకపోతే కొనసాగిస్తారా సార్ మేము కొంచెము ఉద్యోగాలకు వెళ్ళొద్దు అనిపిస్తుంది పబ్లిక్ ఆలోచిస్తే మా ప్రజలు నష్టపోతారు అనిపిస్తుంది కానీ ఆ బుద్ధి రేవంత్కు లేదు ఆశ ఆగిపోతే బీపీ టాబ్లెట్లు ఆగిపోతాయి ముసళ్ళకు హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళని తీసుకుపోయి మేము సేవలు చేస్తున్నాం హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళు ముసళ్ళ బ్రతికేంది అనేది ఆయన ఆలోచిస్తాడు మేము ఆలోచించవలసి వస్తుంది